వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అంటే సండే కదా, ఫ్రాన్స్ ఫ్రై అండి. చికెన్ కర్రీ వండాను, దాన్ని ఇంకా ప్లస్ ఫ్రాన్స్తో ఫ్రై చేసేస్తున్నాను. ఇది కంప్లీట్గా మీకు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చేస్తానండి. చూడండి, ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యేలాగా చూసుకుందాం. ఓకేనా? దీనికి ఏమేం కావాలో చూడండి. ఆయిల్ ఎంత కావాలో మనకి ఫ్రైకి అంత వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అంతే. ఇంకా వేరే ఏమేనండి, సింపుల్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలైనా తినే విధంగా చేస్తాను అనమాట, ఎందుకంటే మా బాబు కూడా తింటాడు. ఓకేనా? ప్యాన్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే డీప్ ఫ్రై కాదండి, మంచిగా కర్రీ దగ్గరికి వచ్చేలాగా వండుతాం అనమాట. కొంచెం ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాలన్నమాట. సిమ్లో పెట్టుకోండి, మంచిగా వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కలర్కే కాదండి, ఇది మనకి బాడీలో మంచిగా మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మనం వంటల్లో దీన్ని వాడుతుంటే మంచిది. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాం. ఈ ప్రాన్స్కి మధ్యలో ఉండే నరం కూడా తీసేస్తారండి. ఈరోజైతే నేను తీయలేదు, ఎందుకంటే కొన్నే ఉన్నాయి కదా, ఏం కాదులే అనేసి. మీరైతే తీసేసుకోండి. ఇంకా ఎప్పుడు తీసేస్తాను, ఈరోజు నాకు కొంచెం టైం కుదరలేదన్నమాట. తీసి వండడం వల్ల ఏంటి అంటే కంటిన్యూగా తినే వాళ్ళకి వాతం లాంటిది వస్తుందంట. ఎప్పుడో ఒకసారి తింటే ఈ నరం ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఇలా మనం అల్లం పేస్ట్ వేగిపోయింది, పసుపు కూడా ఆయిల్లో వేగిపోయిన తర్వాత ప్రాన్స్ వేసుకోవడం వల్ల ఈ ప్రాన్స్కి మంచిగా మొత్తం ఈ ఆయిల్లో మిక్స్ అయిన అల్లం పేస్టు, పసుపు అనేది మంచిగా అంటిపోతుంది. ఇలా కదుపుతుంటే మొత్తం చూసారా ఎంత మంచి కలర్ చేంజ్ అవుతుందో. ఇప్పుడు దీన్ని మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఈ ప్రాన్స్ నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి, రొయ్యల నుంచి. ఇవి చూసారా కొంచెము స్టిఫ్ అయినాయి, ఇప్పుడు వాటర్ అంతా వదిలేస్తూ ఉంటాయి. మనం ఇట్లా కొంచెము ఇవి వేడయ్యాయి అన్న టైంలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రొయ్యలు మొత్తం వాటర్ని వదిలేస్తాయండి, పూర్తిగా వదిలేస్తాయి. దానివల్ల రొయ్య మంచిగా వేగిపోతుంది, టైం త్వరగా అవుతుంది. మనకి టైం తొందరగా అయిపోవడానికి ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. వాటర్ అనేది కంప్లీట్గా వదిలేస్తే త్వరగా కర్రీ అనేది ఉడికిపోతుంది. చూసారా, మనం చూస్తుండగానే వాటర్ ఎలా వచ్చాయో. ఇంక ఇలానే మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించేసుకోవచ్చు. వేయించుతున్న కొద్దీ వాటర్ అనేది వస్తూ ఉంటాయి. మీరు ఇది కర్రీని గ్రేవీ లాగా వండుకోవచ్చు అండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి. నాకు ఆల్రెడీ చికెన్ కర్రీ వండా కదా, అందుకనేసి ఇంకా ప్రాన్స్ ఫ్రై చేసేస్తున్నాను. చూడండి, ఈ వాటర్ వస్తుంది కదా, చాలామంది ఏం చేస్తారంటే ఈ వాటర్ని తీసేసి ఈ రొయ్యల్ని సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసుకుంటారు. ఈ వాటర్ పారేయడం కానీ లేకపోతే ఇంకా వేరే వాటికి ఏమన్నా వాడుతుంటారు. కానీ ఈ ప్రాన్స్ మనకి కర్రీ బాగుండాలి, రెస్టారెంట్లో స్టైల్లో బాగా రావాలి అంటే కనుక, మన చేసే వంటకి మనకు ఫ్యాన్ అయిపోవాలి అంటే ఈ వాటరు ఇదే కర్రీలో ఇంకిపోవాలన్నమాట. చూస్తున్నారా, వాటర్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇలా ఇంకిపోతూ ఉంటేనే కంప్లీట్గా కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. మీరు అనుకున్నంత రుచి రావాలి అంటే ఈ వాటర్ని తీసి పడేయొద్దు. ఓకేనా?
కాబట్టి ఇలా మీరు చేస్తూ ఉండండి, యమ్మీగా ఉంటుంది. మీరు చేసే వంటకి మీకు ఫ్యాన్ అయిపోతారనమాట, ఇంకా అందులో నో డౌట్. చూస్తున్నారా, ఈజీ అండి. వాటర్ ఎక్కువ ఉంది అని భయం వేస్తుంది, కానీ అవి ఈజీగానే ఇలా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. చూసారా, మొత్తం అయిపోవచ్చింది. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని వండేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం ఉంది అంటే కర్రీ మొత్తం సిమ్లో వండుకోవచ్చు అండి. ఇలాగే మీరు వండుతూ ఉంటే ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, పైకి వచ్చిన తర్వాత అలాగే వేగిపోతూ ఉంటే గోల్డ్ కలర్ వస్తుందండి. లైట్ గోల్డ్ కలర్లో ప్రాన్స్ అన్నీ మంచిగా వస్తాయి. రొయ్యలన్నీ ఉడికిపోయి రెడ్ కలర్, రెడ్డిష్ లాగా, బ్రౌన్ కలర్ లాగా అలా వస్తుంటాయి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా వేయించుకోవచ్చు. ఓకేనా, ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు రొయ్యలు ఉడికిపోయాయండి. మనం ఇంకా మనకి క్రిస్పీనెస్ కోసం అని వేయించుకుంటాం. రొయ్యలు మనం ఎగ్ కర్రీ వండినంత సింపుల్గా వండుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఉండదండి. చాలా ఈజీ, వండుతూ ఉంటే వస్తుంటుంది. మనం చిన్నపిల్లలకి బాక్స్గా కూడా ఇలాంటి రొయ్యలు చిన్నవి ఉంటాయి కదా, చిన్నవి వండేసేయచ్చు. ఎందుకంటే ఇవి అంత ఈజీగా వాళ్ళకి నమలడానికి రాదు, కానీ చిన్న చిన్న రొయ్యలు అయితే ఈజీగా నమలేస్తారు. అవి చేయండి. నేనైతే మా బాబుకి ఇవి దంచుతానండి, దంచేసి మంచిగా దాన్ని ఫ్రై చేస్తాను. అప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. ప్లస్ వాడు ఈజీగా తింటాడు, వాడికి తెలియదు కూడా ఇది కర్రీ అని. అలాగా ఇప్పుడైతే ఇవి తినేస్తున్నాడు. మీ బాబుకి పెట్టాలి అంటే, మీ పిల్లలకి పెట్టాలంటే మంచిగా దంచేసి వండండి. ఓకేనా, ఎందుకంటే ఈ రొయ్యల్లో ఉండేదంతా ప్రోటీన్, ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట. మనకి బాడీ సెల్ గ్రోత్కి వాటికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. అందుకనే చిన్నపిల్లలకి ఈజీగా పెట్టచ్చు. ఫిష్ లాంటివి పెట్టలేము, ఎందుకంటే ఫిష్లో ముళ్ళులు ఉంటుంటాయి కదా, కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇవి అయితే మంచిగా ఫ్రై చేసేసి పెట్టేసేయచ్చు, దానివల్ల వాళ్ళు ఈజీగా తింటారు, మనకి భయం అనిపించదు. అవునా, కాబట్టి ఈ ప్రోటీన్ రిచ్ డైట్ని మనం వీక్లీ ట్వైస్ అన్నా పెట్టుకోవాలి పిల్లలకి అనమాట. చూసారా, ఇలా వేగుతూ ఉన్న కొద్దీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే రొయ్యలు అనేవి క్రిస్పీ అయిపోతూ ఉంటాయండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది, రొయ్యల్లో వాటర్ అంతా పోయినాయి. చూసారు కదా, ఆ వాటర్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈ వాటర్ అంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనేసి వాటర్ తీసి పారేస్తారు. దానివల్ల టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. కానీ అది రొయ్యలకి టేస్ట్ రావాలంటే ఆ వాటర్లోనే వీటిని ఉడికించాలన్నమాట. ఇలా ఉడికిస్తూ ఉంటే ఇవి ఇంకా రెడ్ కలర్ అయిపోతాయండి, మంచి క్రిస్పీగా అయిపోతాయి. మీకు ఎంత క్రిస్పీగా కావాలన్న దాన్ని బట్టి మీరు వేయించుకోవచ్చు. కానీ రొయ్యలు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయినాయి, ఇంకా మన క్రిస్పీనెస్ కోసం వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మా బాబుకి నేను ఇదే కొంచెం సాల్ట్ వేసేసి ఇచ్చేస్తా అండి, లైట్గా కారం వేస్తే సరిపోతుంది. వాడు ఒక చిప్స్ లాగా తింటాడు, కాకపోతే చిన్న చిన్న రొయ్యలు. ఎందుకంటే ప్రోటీన్ కదా మనకి చాలా మంచిది. ఇప్పుడు చికెన్ అలాంటి వాటికన్నా ఇలా ప్రాన్స్ మనం పెట్టడం వల్ల ఇవి అన్ని మెడిసిన్స్ అవి ఇవి వేయరు కాబట్టి, చికెన్ కోడికి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్దీగా అనమాట ప్రోటీన్ అనేది ఇవ్వగలుగుతాము. ఇలా న్యాచురల్గా మనం పిల్లలకి ఇంట్లోనే వండి పెట్టచ్చండి. ఇది రాకపోవడానికి ఏముండదు, చాలా ఈజీ. చూసారా, నాకు ఇంత సరిపోతుంది. మీరు ఇంకా క్రిస్పీగా కావాలంటే వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం కారం వేస్తున్నాను. కారం వేస్తాం కదా, మనం సిమ్లో ఉన్నప్పుడే కారం వేసుకోవాలండి. ఎందుకంటే కారం వేస్తే 2 సెకండ్స్లో కారం వేగిపోయి మాడిపోతుంది కూడా. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి వేసేస్తున్నాను. నేను గరం మసాలా ఏమి వేయట్లేదండి, మీరు వేసుకోండి. ఓకేనా, నేను ఎక్కువ మసాలా అవి వాడను, మనకి కర్రీకి టేస్ట్ ఉంటే చాలు, మసాలా అవన్నీ అంత అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి వేయాలనుకున్నప్పుడు కొంచెం వేస్తుంటాను అంతే, ఇప్పుడైతే వేయట్లేదు. మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు.
ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చిందో. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు చూస్తుండగానే కర్రీ చాలా సింపుల్గా ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. ఓకే, టేస్ట్ చూసి చెప్తాను, చూడండి. సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఈ కర్రీ ఒక్కరికే సరిపోతుంది అంత బాగుంది. మీరు కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.